స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది. ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా మొత్తం. అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకేం మొహమాటంలా అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ న్యూ ఇయర్. ఫోక్స్, వృత్తిని ప్రేమించాలే గాని జీవితాన్ని కుటుంబాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒక రోజు నీ వృత్తిని నుండి దూరం కావచ్చు గాని నీ కుటుంబం మాత్రం కాదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం గరికపాటి నరసింహారావు, ప్రముఖ ప్రవచనకర్త, శతావధాని, పద్మశ్రీ గ్రహీత అయినటువంటి గరికపాటి నరసింహారావు చేసే ప్రవచనాలు చాలా చమత్కారంగాను వ్యంగ్యంగాను ఉంటాయి. వినేవారిని తన మాటలతో కట్టిపడేసే గరికపాటి కొన్నిసార్లు తన ఘాటు వ్యాఖ్యలతో విమర్శల్ని కూడా ఎదుర్కొంటుంటారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ పై రీసెంట్ గా స్పందించిన గరికపాటి, నువ్వు తగ్గేదేలే అంటావు, రేపు ఓ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదేలే అంటాడు, దానికి ఎవరు బాధ్యులు? హరిశ్చంద్రుడు లాంటి గొప్పవారు అనాలే గాని ఒక స్మగ్లర్ ఇలా అనడమేంటి? దీనివల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ నా ముందుకు వస్తే కడిగి పారిస్తానంటూ గరికపాటి ఫైర్ అయ్యారు. అసలు గరికపాటి బలవర్మన్నానికి ఎందుకు పాల్పడ్డారు? నిజంగానే గరికపాటికి 2 పెళ్లిళ్ళయ్యాయా? మొదటి భార్యని ఎందుకు దూరం పెట్టారు? నిరుపేద కుటుంబంలో పుట్టిన గరికపాటి కోట్ల ఆస్తిని ఎలా సంపాదించారు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. గరికపాటి నరసింహారావు అలియాస్ గరికపాటి. ఇతను 1958 సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే బోడపాడు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట సూర్యనారాయణ గారు, తల్లి వెంకట రమణమ్మ గారు. ఇతనికి 3 అన్నయ్యలు, 2 అక్కలు కూడా ఉన్నారు. అలా ఇతను ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో గరికపాటిని చిన్నప్పటి నుండి గారాభంగా పెంచారు. ఇక ఇతని తండ్రి తమకున్న 18 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇదిలా ఉంటే గరికపాటి తన స్కూలింగ్ ని బోడుపాడలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న గరికపాటికి చిన్నప్పటి నుండి స్కూల్ టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తన తండ్రికి మాత్రం తన 3 కొడుకుల్లాగే గరికపాటిని కూడా ఇంజనీరింగ్ కానీ బీఎస్సీ కానీ చదివించాలనుకున్న తను ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉండడంతో తెలుగు లాంగ్వేజ్లోనే తన స్టడీస్ని కంటిన్యూ చేయాలని గరికపాటి అనుకున్నారు. ఇక అలా చిన్నప్పటి నుండే స్కూల్ ప్రోగ్రామ్స్లో నాటకాల్లో యాక్ట్ చేస్తున్న గరికపాటికి యాక్టింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అయిన గరికపాటి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అలా తన BA డిగ్రీని పెంటపాడులోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో తన ఎంఫిల్ ని కంప్లీట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే అప్పటికే తన 3 అన్నలకి 2 అక్కలకి పెళ్ళవగా గరికపాటి మాత్రం టీచర్ జాబ్ కోసం సెర్చింగ్ లో ఉండేవారు. ఇదిలా ఉంటే తన 2వ వదిన కామేశ్వరి గారు గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ అవ్వడంతో ఆమె సహాయంతో గరికపాటి గవర్నమెంట్ జాబ్ ని సంపాదించాలనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే కామేశ్వరి గారికి ఆమె భర్తకి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో గరికపాటికి తన వదిన కామేశ్వరి గారితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఇంట్లో చెప్పకుండానే వీరిద్దరూ 1984లో పెళ్లి చేసుకోవడంతో కుటుంబం నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో కాకినాడలో ఉండకుండా తమ మకాన్ని గుంటూరుకి మార్చేసి SVBK అనే స్కూల్లో వీరిద్దరూ టీచర్గా తమ వృత్తిని కొనసాగించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శ్రీశ్రీ, గురజాడ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడు గరికపాటి తన PhDని పూర్తి చేసి కాలేజ్ లెక్చరర్ అవ్వాలని ట్రై చేయగా విజ్ఞాన్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాబ్ వచ్చింది. ఇదిలా ఉంటే అక్కడున్న కొంతమంది లెక్చరర్స్ కలిసి ఒక కాలేజీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడే అందుకు గరికపాటి తనకి కూడా ఇంట్రెస్ట్ ఉందని, తను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి తన తండ్రి వాటాగా వచ్చిన 4 ఎకరాల్లో 2 ఎకరాలని అమ్మి 7 కలిసి కాకినాడలో కోనసీమ రెసిడెన్షియల్ కాలేజీని స్టార్ట్ చేశారు. ఇక ఆ కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్గా నియమించగా అనుకున్నంత స్థాయిలో ఆ కాలేజీ రన్ అవ్వకపోగా అప్పు తెచ్చి మరీ రన్ చేసే పరిస్థితికి వచ్చింది. దీంతో గరికపాటికి తన ఫ్రెండ్స్తో విభేదాలు వచ్చి గొడవలు పడడంతో అవి కొద్ది రోజులకే తారాస్థాయికి వెళ్లి ఆ కాలేజీ నుండి బయటికి వచ్చేశారు. ఇదిలా ఉంటే గరికపాటి తన నవలల ద్వారా ఎలాగైనా పాపులర్ అవ్వాలని, తను రాసిన సాహిత్యాలని అందరికీ వినిపించాలని ఇంట్రెస్ట్ ఉండడంతో విజయవాడ ఆకాశవాణిలో సరస వినోదిని అనే ప్రోగ్రాంలో పాల్గొనాలని గరికపాటి ఆ ప్రోగ్రాంకి 100కి పైగా కవితల్ని రాసి పంపిన వారు ఇతన్ని సెలెక్ట్ చేసేవారు కాదు. దీంతో చేసేందుకు పని లేక ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు మొదలై గరికపాటికి ప్రాపర్ జాబ్ లేక ఉన్న ఆస్తిని కూడా అమ్మేసి అప్పుల బారిన పడటం, అంతేకాకుండా ఫ్రస్ట్రేషన్లో తన భార్యని నోటికొచ్చినట్లు తిట్టడంతో స్వతంత్ర భావాలు కలిగి ఉన్న కామేశ్వరి గారు గరికపాటి బిహేవియర్తో విసుగు చెందారు.
పొందారు. దీంతో తమ 20 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అతనికి విడాకులు ఇచ్చేయాలని కామేశ్వరి గారు అనుకున్నారు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా కామేశ్వరి గారు ఒప్పుకోకుండా భర్తకు విడాకులు ఇచ్చేసి తమ ఇద్దరు కొడుకుల బాధ్యతల్ని గరికపాటికి అప్పగించినట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇద్దరు పిల్లలతో బయటికి వచ్చిన గరికపాటి మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళగా అప్పటికే తండ్రి మరణించడంతో తన తల్లి సపోర్ట్ చేయడం మొదలెట్టింది. అలా తన పిల్లల్ని తల్లి దగ్గరే వదిలేసి జాబ్ కోసం ట్రై చేయగా ఎక్కడా టీచర్గా జాబ్ దొరకకపోవడంతో మానసికంగా కృంగిపోయేవాడు. ఇక ఈ క్రమంలోనే పిల్లలకి తల్లితో పాటు కొడుక్కి భార్య కూడా కావాలని గ్రహించిన గరికపాటి తల్లిగారు శారద అనే ఒక టీచర్తో గరికపాటికి రెండో వివాహం చేశారు. అలా అప్పటి నుండి శారదా గారు భర్తకి తోడు నీడగా ఉంటూ ఆ పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో వరంగల్లోని వాసవి గురుకుల విద్యాలయంలో గరికపాటి కొన్నేళ్లు జాబ్ చేసిన వారిచ్చే జీతం సరిపోకపోవడంతో తనకున్న ఎక్స్పీరియన్స్ తో సొంతంగా ఒక కాలేజీని స్టార్ట్ చేయాలనుకున్నారు. అలా తనకున్న 2 ఎకరాలని అమ్మేసి కాలేజీతో పాటు హాస్టల్ని కూడా స్టార్ట్ చేయగా మొదట్లో డల్గా స్టార్ట్ అయిన నిదానంగా పికప్ అవుతుందని గ్రహించిన గరికపాటి హాస్టల్లో తన తల్లి మరియు భార్యని వంట మనిషిగా హౌస్ కీపర్ గా అపాయింట్ చేయడం జరిగింది. కానీ 2 సంవత్సరాలైనా ఆ కాలేజీలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా ఉండే టీచర్లకి శాలరీ ఇవ్వడానికి కూడా కుదరక కాలేజీని మూసేసే పరిస్థితి వచ్చింది. అలా తనకి ఏది కలిసి రాకపోవడం, అప్పులు కూడా ఎక్కువై మానసికంగా కృంగిపోయి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడాలనుకున్నారు. కానీ శారద గారు సరైన సమయానికి చూసి అడ్డుకోవడంతో ప్రాణాపాయాలతో గరికపాటి బయటపడ్డారని చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు నాస్తికుడిగా ఉన్న గరికపాటికి కొంతమంది ఫ్రెండ్స్ దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెప్పగా అప్పటి నుండి కొంతవరకు నమ్మడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే శ్రీ చైతన్య కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాబ్ వేకెన్సీలు ఉన్నాయని తెలుసుకున్న గరికపాటి అక్కడికి వెళ్ళగా ఆ కాలేజీ హెడ్ అయిన సత్యనారాయణ రాజుకి గరికపాటి బాగా తెలిసుండడంతో ఇమీడియట్ గా ఇతనికి అందులో లెక్చరర్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయంలో తన కాలేజీని అమ్మడం గురించి అతనితో మాట్లాడగా తక్కువ అమౌంట్ కే గరికపాటి కాలేజీని తీసుకొని చైతన్య కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశారు. అలా ఒకవైపు ఆ కాలేజీలో పనిచేస్తూనే మరోవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, భక్తి టీవీలో మహాభారతం అని 818 ఎపిసోడ్లని చేసి దూరదర్శన్ ఈటీవీలోను కొన్ని కార్యక్రమాలని చేయడంతో గరికపాటి కొంతవరకు గుర్తింపును పొందారు. అంతేకాకుండా గరికపాటి కొన్ని పద్య కావ్యాలని రచించగా అందులో సాగరఘోష, మన భారతం, సహస్ర భారతి, మా అమ్మ అనే 20 రచనల్ని రచించారు. అలా ఇతనికి మీడియాలో వచ్చిన పాపులారిటీతో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లోను తన ప్రవచనాల్ని వినేందుకు ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్స్ ని అరేంజ్ చేస్తుండేవారు. ముఖ్యంగా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు డబల్ మీనింగ్ కామెడీలతో వ్యంగ్యంగా మాట్లాడుతూ కొన్ని మంచి మాటల్ని చెబుతూ జనాల్ని తన మాటలతో కట్టిపడేసేవారు. అందుకే ఇతని ప్రవచనాలు ఎక్కడ జరిగినా అక్కడికి యువత నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ వెళ్లి ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి గరికపాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఈవెంట్ కి 1,00,000 నుండి 5 లక్షల వరకు చార్జ్ చేస్తూ ఇప్పుడు 100 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గరికపాటి తన వ్యాఖ్యలతో చాలా కాంట్రవర్సీస్ ని కూడా ఎదుర్కొన్నారు. ఆధునిక మహిళల వేషాధారణ మరియు ఎక్స్పోజింగ్ గురించి చెప్పడంతో కొన్ని మహిళా సంఘాలు ఆగ్రహానికి గురై గరికపాటి స్త్రీ ద్వేషి అని, అతని కంటెంట్ లో సెక్సిజం కనిపిస్తుందని, హాస్యం ముసుగుతో సమాజానికి హాని కలిగిస్తున్నాడనే వార్తలు కూడా వినిపించడంతో గరికపాటి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2022లో జరిగిన అలై బలై ప్రోగ్రాంలో తన ప్రవచనం స్టార్ట్ చేయగా అదే సమయంలో చిరంజీవి గారు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న జనాలందరూ చిరంజీవి గారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. అలా అక్కడున్న వారందరి అటెన్షన్ చిరంజీవి గారి పైకి వెళ్లడంతో గరికపాటి తట్టుకోలేక చిరంజీవి గారు ఫోటోలు దిగడం ఆపేసి ఇటు వస్తే తన ప్రవచనాల్ని కంటిన్యూ చేస్తానని, లేదంటే తాను ఇంటికి వెళ్ళిపోతానని కరాఖండిగా చెప్పడంతో ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చలై గరికపాటికి చాలా వరకు నెగిటివిటీని తీసుకొచ్చింది. దీంతో మళ్ళీ క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పొచ్చు. ఇక గరికపాటి తెలుగు సాహిత్యంకి చేసిన సేవకి గాను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. ఫోక్స్, మనిషికి కావాల్సినవి ఆస్తులు, అంతస్తులు కాదు, అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలం గాని బంధాలు దూరమైతే అస్సలు జీవించలేం. ఇది ఫోక్స్ గరికపాటి నరసింహారావు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.